హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. ఈ ప్లేట్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదైతే సలాడ్ కోసం రెడీ చేసామండి. శనగల సలాడ్ అనమాట. సో నేను పెట్టే కుకింగ్ వీడియోస్లో మార్నింగ్ అయితే ఆల్మోస్ట్ సలాడ్స్ ఉంటాయన్నమాట. సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది ఎందుకు తినాలి, వీటి వల్ల యూజెస్ అనేది ఇప్పుడైతే చూద్దామండి. పర్టికులర్గా తిని వాళ్ళ యూజెస్ అయితే మీకు చెప్తున్నారు. ఇడ్లీలు దోశలు తింటే ఏమొస్తుంది, ఏం రాదు, అనారోగ్యం తప్ప. ఓకే, డే అంతా యాక్టివ్గా ఉంటుంది. ఓకే, యాక్చువల్గా నేను ఒకటి విన్నాను, నీకు పీసీఓడి ఇష్యూ ఉంటే ఈ సలాడ్స్ తినటం వల్లే కన్సీవ్ అయ్యావు ఎలాంటి మెడిసిన్ లేకుండా అని. అది నిజమేనా? చెప్పు మరి మా సబ్స్క్రైబర్స్కి. నేను డైట్ చాలా తీసుకునేది, ఒకటే కాదు, సలాడ్స్, డ్రై ఫ్రూట్స్ ఓన్లీ. ఓకే, ఓన్లీ డ్రై ఫ్రూట్సే బ్రేక్ఫాస్ట్గా తీసుకునేదాన్ని. తర్వాత అంటే ఆయిల్ కంటెంట్ లేకుండా బయట ఫుడ్లు తినకుండా చాలా తగ్గించేసా. ఓకే, కొన్ని ఫ్రూట్స్ తినకూడదు, కొన్ని తినొచ్చు, అట్లాంటివి చాలా తగ్గించేసి ఈ డైట్ రాగి జావా ఇలాంటివి సలాడ్స్, జావా పూట, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఒక పూట, ఇట్లా తిన్నా. ఓకే, విత్ ఇన్ 2.5 months మధ్యలో అవి పెట్టేసాయి. విత్ ఇన్ 2 monthsలోనే కన్సీవ్ అయిపోయావా? ఓకే, నువ్వేనే తినాలనుకుంటున్నావు పెదనాన్న? తినటం వల్ల బాగా తిరిగిపోతుంది. ఓకే, దానికి ఏం చేయాలని చెప్పి న్యాచురల్ గా ఒరిజినల్ గా ఉడకబెట్టి గుగ్గిళ్ళు, సలాక, బీట్రూట్, క్యారెట్ తింటుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, అందుకని నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. ఓకే, అండ్ దట్ మీన్ మనం తినాల్సిన ఫుడ్ లో ఆయిల్, ఉప్పు, కారం ఇవేమీ లేకపోతే 90% జబ్బులు మన దగ్గరికి రావు. ఓకే, ఫస్ట్ లో మేము చిన్నతనంలో రాగన్నము, జొన్నన్నము, సంకటి తినుకుంటా బాగా హెల్దీగా ఉండేవాళ్ళం. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఈ వైట్ రైస్ వచ్చి వైట్ రైస్ తినటం ఇవన్నీ చేయటం వల్ల షుగర్ బాగా పెరిగింది. అప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారంటే వైట్ రైస్, ఈ ఇడ్లీలు, ఉప్మాలు ఇవన్నీ అవాయిడ్ చేసేసి న్యాచురల్ ఫుడ్ తినమని చెప్పారు. అప్పుడు వెనకటి ఏం చేసినామో అవే మా పొలాలలో ఇవన్నీ పడటం వల్ల వాటిని వండబెట్టుకొని న్యాచురల్గా తినటం వల్ల షుగర్ బాగా కంట్రోల్ అయింది. ఓకే, అందుకని దీన్నే కంటిన్యూ చేస్తున్నాను. మేము ఇప్పుడు టిఫిన్లు ఇట్లాంటివి ఏం వాడట్లే. ఓకే, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నగా వెనకటి మళ్ళీ ఫుడ్సే అన్నీ వస్తున్నాయి. అవి తినటం వల్ల ఏమి జబ్బులు ఉండట్లేదు. కనుక మీరు కూడా ఇదే కంటిన్యూ చేసి మీరు ఆరోగ్యవంతంగా ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ధనా వాళ్ళ సిస్టర్ని. నా పేరు రాజేశ్వరి. మేము ఓన్లీ ఇక్కడ హెల్దీ డైట్ మాత్రమే ఫాలో అవుతాం. బికాస్ ఆఫ్ రీజన్ ఇప్పుడున్న జనరేషన్కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ. పుట్టిన దగ్గర నుంచి డెడ్ అయ్యే వరకు, అంటే నాట్ ఓన్లీ 1 age, చాలామంది పీపుల్ ఇదే హెల్త్ ప్రాబ్లమ్స్లో సఫర్ అవుతుంటారు. బికాస్ ఆఫ్ ద రీజన్ ఓన్లీ ఫుడ్ చేంజెస్. బయట ఫుడ్, ఆయిల్ ఫుడ్స్, ఉప్పు, కారాలు ఇవన్నీ తినడమే మెయిన్ రీజన్. ఇవన్నీ మానేసి న్యాచురల్గా ఏవైతే దొరుకుతున్నాయో అవి తింటే 100% మీ హెల్త్ మీ చేతుల్లోనే ఉండిద్ది. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లుందో? ఇంతకుముందు వెనకటే ఏ తిండి తిన్నామో ఆ తిండే తినుకుంటా ఇవాళ పూర్తి ఆరోగ్యంగా ఉంటున్నాం. మీరు కూడా ఇదే ఫాలో అయ్యి మా అమ్మాయి ఇక్కడి నుంచి మంచి మంచి వంటలు చేస్తుంటుంది. చూసి మీరు కూడా అది ఫాలో అయ్యి పూర్తి ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా అమ్మాయిని సపోర్ట్ చేయండి. వీడియో యూజ్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రకరకాల టేస్ట్గా అన్నట్టు చూసారు కదండి, వాళ్ళు అయితే ప్రాక్టికల్గా తిని మీకు కూడా చెప్తున్నారు. ఇక్కడైతే మేము కాంబినేషన్ ఆకుకూరతో పులుసుకూర చేస్తున్నాము. సుక్కకూర అండ్ తోటకూర పులుసుకూర చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీ అయితే చూసేయండి. ఎందుకు 2 కలిపేస్తున్నావు? పులుపు కోసమా?
రెండు కలిపి చేసుకుంటే బాగుంటుందా? ఓకే. తోటకూర వగరుగా ఉంటుంది కాబట్టి సుక్కకూర పెట్టుకుంటే పులుపు కవర్ అయిపోతుందా? ఓకే. పులుసు కూర చేస్తున్నా. తినేదాన్ని బట్టి. ఓకే. ఇప్పుడు నువ్వేం వేయట్లేదా? ఏమేయట్లా, మాకు అయిపోదు, సరిపోయింది. తోటకూర సుక్కకూర పెట్టి పులుసు కూర చేస్తున్నావు. టమాటా ఎన్ని వేసావు? 2 టమాటా. సో ఇక్కడైతే తోటకూర చుక్కకూర కలిపి పులుసు కూర చేసుకుంటే చాలా బాగుంటుందండి. జస్ట్ అన్నీ వేసి ఉడికించుకొని ఎనిపి తాలింపు పెట్టేసుకోవటమే అనమాట. సో ఫ్రై చేసుకోవచ్చు, పులుసు కూర చేసుకోవచ్చు, పప్పులో పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మా ఇంట్లో నిండు నెలతో ఉన్న మా సిస్టర్ని అయితే చూస్తారు. తనైతే మార్నింగ్ అయితే సలాడ్స్ తింటుంది, ఆఫ్టర్నూన్ అయితే పక్కాగా ఇంకేదైనా ఆకుకూర తీసుకుంటుంది అనమాట. నైట్ అయితే యాజ్ యూజువల్గా జొన్న రొట్టె తింటుంది అనమాట. అదే తన డైట్ అయితే ఫాలో అవుతుందండి. బిఫోర్ తనకి పీసీఓడి ఇష్యూ ఉన్నప్పుడు కూడా తనకి కన్సీవ్ అవ్వడానికి టిఫిన్స్ అయితే అన్నీ మానేసి ఇలా సలాడ్స్ లేకపోతే డ్రై ఫ్రూట్స్ అట్లా అన్నీ ఓన్లీ డైట్లో మాత్రమే చేంజెస్ తెచ్చుకొని తనైతే కన్సీవ్ అయిపోయిందండి. సో ఇంకా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ప్రోటీన్ కోసం ఇలాగే డైట్ ఫాలో అవుతుంది. తను తీసుకుంటున్న డైట్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ అయితే ఇంకా బీట్రూట్ క్యారెట్తో ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. మీ కిడ్స్ బీట్రూట్ క్యారెట్ తినట్లేదా అయితే ఒకసారి ఇలా చేసి పెట్టండి అనమాట. ఏం చేస్తుందంటే క్యారెట్ని బీట్రూట్ తురుముకుందండి. ఒక 1/2 కిలో క్యారెట్, 1/4 కిలో బీట్రూట్ తీసేసుకుంది. ఇంకా 3/4 కిలోకి అయితే మామూలుగా కిలో తురుముకు అనుకోండి, 1/2 కిలో నుంచి అంటే 400 నుంచి 500 గ్రామ్స్ బెల్లం తీసుకోవచ్చు. చాలా సింపుల్ అనమాట. ఇది చపాతీలోకి దోశలోకైనా చేసి పెట్టుకోవచ్చు అనమాట. మీ కిడ్స్ తినకపోతుంటే ఇలా క్యారెట్ బీట్రూట్తో ఇలా కర్రీ చేసేసి మీ కిడ్స్కి అయితే పెట్టేసేయండి. కొంచెం నెయ్యి వేసేసి క్యారెట్ బీట్రూట్ని అయితే ఉడికించేసుకొని కొంచెం ఉప్పు వేసింది అనమాట. కొంచెం ఉడికిన తర్వాత ఏం చేస్తుందంటే బెల్లం వేసేస్తుంది అనమాట. బెల్లం వేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే వేపి పైన వేసేస్తుంది అనమాట. ఇదైతే చపాతీస్లో కూడా పెట్టొచ్చు అనమాట ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అనమాట. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. చాలా హెల్తీ సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఎక్కువగా బెల్లం కూడా ఏం లేదండి. అండ్ దట్ బీట్రూట్ ఫ్లేవర్ లేదు, క్యారెట్ ఫ్లేవర్ లేదు. చాలా ఇష్టంగా తింటారనమాట మీ పిల్లలు అయితే. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అయితే హడావుడు లేకుండా ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లోకి ఇలా చపాతీస్ చేసేసి చపాతీలో రోల్ చేసి పెట్టించేసేసేయండి. ఇక్కడైతే మేమందరం ఈవినింగ్ స్నాక్స్ కింద తలా 2 స్పూన్స్ అయితే తిన్నామండి. ప్లేట్స్లో పెట్టుకోకుండా ఇలా పేపర్స్లో పెట్టుకున్నాము. చూసేసేయండి వాళ్ళ రివ్యూస్. పెట్టుకోండి నువ్వు తీసుకో మరి, నువ్వే కానీ. సూపర్. అది వాళ్ళ కెమెరా వద్దంట. మీ పిల్లలకి ఇలా హెల్దీగా చేసి పెట్టండి. హడావుడు లేకుండా దోశల్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు. బీట్రూట్ క్యారెట్ ఫ్లేవర్ కూడా ఉండదు. స్వీట్ ఉంటుంది, పిల్లలు బాగా ఇష్టంగా తింటారా, హెల్దీగా ఉంటారు. ఓకే. ఇక్కడ అయితే మా తమ్ముడు మీ అందరికీ హాయ్ చెప్పేసి మా అక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి అని అయితే చెప్తున్నారనమాట. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.